ప్రజలకు అందుతున్నాయి. ఓకే. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సత్యకుమార్ గారు? అంటే తండ్రి, తల్లి ఇంకా మిగతా మీరందరూ అసలు మీ పుట్టిక అంతా? కుటుంబ నేపథ్యం అంటే చాలా మామూలు నేపథ్యం. హ్మ్. మా తల్లిగారిది గడేకల్ దగ్గర, తండ్రిదేమో ప్రొద్దుటూరు. హ్మ్. అయితే వాళ్ళు నేను కళాశాలలో ఉన్నప్పుడే ఇద్దరు కాలం చేశారు. ఓకే. అయితే మా నాన్నగారేమో లారీ డ్రైవర్గా పనిచేసేవారు. హ్మ్. మదరు తర్వాత ఆమె మాకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో కూడా వాళ్ళు వంట పని చేస్తూ ఉన్నారు. ఓకే. అటువంటి నేపథ్యం నుంచి వచ్చాను. అయితే మా సిస్టరు నేను చిన్నప్పుడే తనకి నాకు 15 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఓకే. తను కూడా బ్యాంక్ ఆఫీసర్ ఉన్న, తను కూడా క్యాన్సర్ కారణంగా. మీరిద్దరేనా? మీరిద్దరే? లేదు, మేము నలుగురం. నేను చిన్నవాడిని, మా అక్కయ్య అందరికన్నా పెద్దది. తను బ్యాంక్ ఆఫీసర్గా ఉన్నింది. క్యాన్సర్ కారణంగా అక్కయ్యని కోల్పోయాను, అమ్మను కూడా క్యాన్సర్ కారణంగా కోల్పోయాము. మా నాన్నగారికి కూడా క్యాన్సరే కారణమని అనుకుంటున్నాం. అయితే అప్పుడు తెలియదు అది. సో అక్క తను బ్యాంక్ ఆఫీసర్ కూడా, అందుకే నేను నాగర్ కర్నూల్లో, మహబూబ్ నగర్లో, హైదరాబాద్లో ఈ రకంగా చదువుతూ ట్రాన్స్ఫర్లు జరుగుతున్న నేపథ్యంలో వెళ్ళాల్సి వచ్చింది. అయితే పొద్దుటూరులో స్కూలింగ్ జరిగింది, నాగర్ కర్నూల్లో ఇది జరిగింది. తర్వాత మదనపల్లి. అమ్మా నాన్న బాధ్యతను అక్క తీసుకుంది మీ విషయంలో? మా తల్లిలాగే అక్క తీసుకుంది. సోనీ గోకుల్ మా అక్క. ఓకే, సోనీ గోకుల్. ఓకే. వాళ్ళ పిల్లలు ఇద్దరు డాక్టర్లుగా ఉన్నారు ఇప్పుడు. ఓకే. సరే, తను పెంచింది. అందుకని నేను బెంగళూరులో చదివిన, మదనపల్లికి వెళ్ళిన తన కారణంగానే ఆడికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. ఇది నేపథ్యం. రైట్. అది మీరు అన్నారు క్యాన్సర్ అంటే అక్క క్యాన్సర్తో చనిపోయారు, అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, నాన్న కూడా క్యాన్సర్తో చనిపోయారు అన్నది అనుమానం. మీకు ఒక మంచి ఛాన్స్ కదా ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. క్యాన్సర్ అనేది దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది, రోజు రోజుకి కొత్త వైద్య చికిత్సా విధానాలు వస్తున్నా. అంటే మీరు ఈ 16 నెలల్లో తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటి? క్యాన్సర్ కారణంగా ఒక కుటుంబం ఏ రకంగా ఆర్థికంగా చితికిపోతుందో, ఏ రకంగా కుటుంబము వ్యక్తులను కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి బాధపడుతుందో నేను స్వయంగా అనుభవించిన వాడిని. బహుశా భగవంతుడు నాకు ఆ కారణంగానే అవకాశం కలిగించాడేమో నాకు తెలియదు. లేకుంటే వైద్యంతో నేను ఏదో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని, లేదా పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాడిని, ఆసుపత్రిలోకి వెళ్ళిన నేపథ్యం కూడా నాకు లేదు. అటువంటి నాకు ఆరోగ్య శాఖ రావడం అంటే బహుశా భగవంతుని సంకల్పం అని నేను అనుకుంటున్నాను. దాని కారణంగానే నేను మొట్టమొదట నేను సంతకం పెట్టిన ఫైలు ఆంధ్రప్రదేశ్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి సంతకం పెట్టాను. అది ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి. ప్రధానంగా 67 క్యాన్సర్లు దీని కారణంగా ప్రాణాలు కోల్పోతుంటారు. మొట్టమొదటి చేసిందంటే క్యాన్సర్ బర్డెన్ ఎంత ఉందని. 2022 గ్లోబోకాన్ సర్వే ప్రకారం 75,000 కేసులు, కొత్త కేసులు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. 42,000 మంది చనిపోయారు. గత సంవత్సరం ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారము 15,60,000 కొత్త క్యాన్సర్ కేసులు వస్తే 8,74,000 మంది చనిపోయారు. అందుకని మొదట క్యాన్సర్ స్క్రీనింగ్ 60% చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మన దేశం చూస్తే 3వ స్థానంలో ఉంది. మొట్టమొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా ఉంది, 3వ స్థానంలో భారతదేశం ఉంది. ఇది యూనివర్సల్ ఫెనామినా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉచిత పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద నార్మల్గా డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, వీటికి చేస్తారు. క్యాన్సర్ కూడా జోడించి పరీక్షలు నిర్వహించాం. అయితే మేము అనుకున్న విధంగా 18,000 మంది ఈ హెల్త్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చాం ఓమి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఈ అనుకున్న విధంగా మాకు పరీక్షలు రాలేదు. ఎందుకంటే సస్పెక్టెడ్ కేసెస్ 1% రావాలి, 0.3% వచ్చాయి. అందుకని మళ్ళీ క్యాన్సర్ ఇది ఎన్సిడి 4.0 మొదలుపెట్టి వాళ్ళు మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 4,16,00,000 మందికి పరీక్షలు, ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, పురుషులకి, మహిళలకి, యువతులకి 18 సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి, మహిళలకి 30 సంవత్సరాలు నిండిన వారికి సర్వైకల్ క్యాన్సర్కి. అయితే ఓరల్ క్యాన్సర్కి ముందుకు వస్తున్నారు కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్ చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. కొంత సంస్థ ఇస్తున్నారు. ఇంటికి వెళ్ళి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించు, కానీ సర్వైకల్ క్యాన్సర్ చేయాలంటే మా గ్రామాల్లో ఉంటున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రావాలి. అక్కడ ప్యాప్స్మియర్ టెస్ట్ అని చేయాల్సి ఉంటుంది. సోషల్ స్టిగ్మా కారణంగా, లేదా వస్తే రాదేమో నమ్మకం, లేదా వచ్చిన తెలిస్తే బాధ, ఇటువంటి కారణాల వల్ల తక్కువ వస్తున్నారు.